Hello friends, welcome back to Mathematics by Bhagyalakshmi YouTube channel. సో నిన్నటి క్లాస్లో మనం టైప్స్ ఆఫ్ డేటా కలెక్షన్ చూసాం. ప్రైమరీ డేటా అంటే ఏంటి, సెకండరీ డేటా అంటే ఏంటో చూసాము. అలానే ఇన్వెస్టిగేటర్ అండ్ రెస్పాండెంట్ అంటే ఎవరో కూడా చూసాం. సో ఈరోజు క్లాస్లో మనం అసలు డేటా కలెక్షన్లో మెథడ్స్ ఏమున్నాయి, ఏ విధంగా మనం డేటా కలెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. మెయిన్గా ఇందులో మనకి 2 మెథడ్స్ ఉంటాయండి. ఒకటి క్వశ్చనర్ మెథడ్, ఇంకొకటి స్కెడ్యూల్ మెథడ్. అసలు క్వశ్చనర్ మెథడ్ అంటే ఏంటి, స్కెడ్యూల్ మెథడ్ అంటే ఏంటో చూద్దాం. సో మెథడ్స్ ఆఫ్ డేటా కలెక్షన్ అంటే డేటాని కలెక్ట్ చేయడం. ఈ డేటా కలెక్ట్ చేయడం అనేది ఎన్ని మెథడ్స్, ఏ విధంగా మనం డేటాని కలెక్ట్ చేయొచ్చు అనేదే ఈ మెథడ్స్ ఆఫ్ డేటా కలెక్షన్. ఇందులో ఫస్ట్ టైప్ వచ్చేసరికి మనకి క్వశ్చనర్ మెథడ్ అంటారు. సో ఈ క్వశ్చనర్ మెథడ్లో ఏమైందంటే లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాం. అసలు ఫస్ట్ మనం ఏదైనా ఒక సర్వే కండక్ట్ చేస్తున్నాము అంటే దానికి ఒక ఎయిమ్ ఉండాలండి. ఆ ఎయిమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం అసలు సర్వే దేనికి చేస్తున్నాం, ఏం తెలుసుకోవడానికి, ఎలాంటి అవుట్పుట్స్ రావడం కోసం చేస్తున్నాం, అవన్నీ తెలిస్తే కనుక మనం ఎయిమ్ సెట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ సెట్టింగ్ ద ఎయిమ్ ఫర్ ద సర్వే, the next step is we have to prepare a questionnaire to collect the data. సో ఎయిమ్ సెట్ చేసుకున్న తర్వాత దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేసుకోవాలి. అలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవడం వల్ల మనకి డేటా వచ్చింది. ఈ క్వశ్చనర్ మెథడ్ ఆర్ స్కెడ్యూల్ అనేవి ప్రైమరీ డేటాలో టైప్స్ అండి. ప్రైమరీ డేటా అంటే ఫస్ట్ టైం కలెక్ట్ చేసేది కదా. సో ఫస్ట్ టైం డేటా కలెక్ట్ చేసినప్పుడు మనం ఎయిదర్ క్వశ్చనర్ మెథడ్ ఆర్ స్కెడ్యూల్ మెథడ్, ఈ 2 మెథడ్స్లో ఏ మెథడ్ అయినా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ టైం డేటాని కలెక్ట్ చేస్తాం కాబట్టి ఇది ప్రైమరీ డేటా కిందకి వస్తుంది. సో ఫస్ట్ టైప్ క్వశ్చనర్ మెథడ్ చూద్దాం. ఈ క్వశ్చనర్ మెథడ్లో మనం ఎయిమ్కి రిలేటెడ్గా సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఎవరైతే రెస్పాండెంట్ ఉంటారో ఆ రెస్పాండెంట్కి ఇవ్వాలి. అదేవిధంగా మనం సెట్ చేసుకున్న ఈ క్వశ్చనర్లో క్వశ్చన్స్ ఎలా ఉండాలంటే ఎయిమ్కి రిలేటెడ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ సోషల్ మీడియాలో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అని మనం తెలుసుకోవాలనుకుంటే దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ని మాత్రమే క్వశ్చనర్లో యాడ్ చేసుకోవాలి. అన్రిలేటెడ్ క్వశ్చన్స్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి యూజ్ ఉండదండి. సో క్వశ్చనర్ మనం ప్రిపేర్ చేస్తున్నాము అంటే ఈ పాయింట్స్ అన్నీ మనం బ్రెయిన్లో పెట్టుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటంటే మనం చేసే క్వశ్చన్స్ అన్నీ కూడా ఎయిమ్కి రిలేటెడ్గా ఉండాలి, అంటే మన ప్రాజెక్ట్కి రిలేటెడ్గా ఉండాలి. అదేవిధంగా క్వశ్చనర్లో ఉన్న క్వశ్చన్స్ అనేవి లెంతీగా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 15 వరకు ఓకే. అలా కాకుండా కొంతమంది 30 క్వశ్చన్స్, ఇంకొంతమంది 50 క్వశ్చన్స్, ఇలా ఎక్కువ లెంతీ క్వశ్చన్స్, ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల రెస్పాండెంట్ అనే అతను ఆన్సర్ చేయడానికి ఇష్టపడరండి. ఎవరైనా అంతే కదండి, ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తే మాత్రం వాళ్ళకైనా టైం ఉండాలి కదా. సో ఇచ్చే క్వశ్చన్స్ అనేవి కరెక్ట్గా ప్రిసైజ్గా ఉండాలి. అదేవిధంగా ఎయిమ్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అయి ఉండాలి. ఇచ్చినవి షార్ట్ ఫామ్లో కరెక్ట్గా అర్థమయ్యేలాగా ఉండాలండి. సో ఏ క్వశ్చన్ మనం మెన్షన్ చేసినా సరే రెస్పాండెంట్ ఈజీగా అర్థం చేసుకునే విధంగా క్వశ్చనర్లో క్వశ్చన్స్ ఉండాలి. అదేవిధంగా సైజ్ అనేది చాలా చిన్నగా ఉండాలి. అదేవిధంగా క్వశ్చన్స్ అనేవి న్యాచురల్గా ఉండాలండి. సో వీటికి ఆర్డర్ అనేది మనం ఒకటి ఫాలో అవ్వాలి. క్వశ్చనర్లో స్టార్టింగ్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్వశ్చనర్ అనుకోండి. ఈ క్వశ్చనర్లో స్టార్టింగ్ అనేది డెమోగ్రఫిక్ డీటెయిల్స్ ఉంటుంది, లైక్ నేమ్, ఏజ్, జెండర్, ఇలా క్వశ్చన్స్ అన్నీ స్టార్టింగ్ ఆ పర్సన్ రెస్పాండెంట్ ఎవరైతే ఉంటారో ఆ రెస్పాండెంట్కి రిలేటెడ్ డేటా మనం అడిగే విధంగా అలా ఉండాలి. ఆ తర్వాత డెమోగ్రఫిక్ డీటెయిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేమ్, ఏజ్, జెండర్, అలానే వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ అడగడం అయిపోయిన తర్వాత దాని కింద అసలైన క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే ఎయిమ్కి సర్వేకి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి స్టార్ట్ చేయాలండి. ఈ డెమోగ్రఫిక్ డీటెయిల్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ మనం ఒక 5 ఇచ్చుకొని రిమైనింగ్ 10 to 15 క్వశ్చన్స్ అనేవి రిలేటెడ్ టు ఎయిమ్ ఉన్న క్వశ్చన్స్ మనం ఇచ్చుకోవచ్చండి. ఆ విధంగా క్వశ్చనర్ ప్రిపేర్ చేయాలి.
క్వెషనైర్ ప్రిపేర్ చేసిన తర్వాత ఏమైద్దంటే అసలు ఈ క్వెషనైర్‌లో మనకి ప్రాసెస్ ఏముండిద్దండి? ఈ క్వెషనైర్ మెథడ్‌లో ఫస్ట్ మనం ఒక క్వెషనైర్‌ని ప్రిపేర్ చేస్తాము. క్వెషనైర్‌ని ప్రిపేర్ చేసిన తర్వాత ఆ క్వెషనైర్‌ని రెస్పాండెంట్‌కి సెండ్ చేస్తాము, ఇస్తాము. ఆ రెస్పాండెంట్ ఫిల్ చేసి మళ్ళీ ఇన్వెస్టిగేటర్‌కి రిటర్న్ చేస్తారు. ఇది కదండీ ప్రాసెస్ మనకి ఈ క్వెషనైర్ మెథడ్‌లో. సో, అది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఈజ్ యాక్యురసీ. సో, మనకి వచ్చే డేటా ఏదైతే ఉంటదో ఈ క్వెషనైర్ మెథడ్‌లో ఆ డేటా యాక్యురసీ అనేది వెరీ లో వెన్ కంపేర్డ్ టు స్కెడ్యూల్ మెథడ్. సో, ఇందిట్లో ఏంటంటే మనం ఈ క్వెషనైర్ మెథడ్‌లో మనం వెళ్తాం క్వెషనైర్ అనేది మనం సెండ్ చేస్తాము. సో, ఇది డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ అని చెప్పుకోలేమండి ఈ క్వెషనైర్. ఇది ఇంటర్వ్యూ మెథడ్‌లా ఉండదనమాట. మనం క్వెషనైర్‌ని ప్రిపేర్ చేసేస్తాం, రెస్పాండెంట్‌కి ఇచ్చేస్తాం అంతే. వాళ్ళు ఫిల్ చేసి ఇవ్వాలి. సో, ఇందిట్లో ఇక్కడ యాక్యురసీ అనేది వెరీ లో అని మనం ఎందుకు అంటున్నామంటే, మనం క్వెషనైర్ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు అన్నీ ఫిల్ చేయొచ్చు, లేదా కొన్నే ఫిల్ చేయొచ్చు. కొన్ని క్వెషన్స్‌ని గనుక స్కిప్ చేసినట్లయితే అక్కడ మనకి యాక్యురసీ అనేది చాలా తక్కువగా ఉండిద్ది. అలానే నెక్స్ట్ వన్ ఈజ్ లో రెస్పాన్స్ రేట్. సో, ఈ లో రెస్పాన్స్ రేట్ అంటే మనం క్వెషనైర్ ఇవ్వంగానే వాళ్ళు రెస్పాండ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ దీన్ని మనం దగ్గరుండి ఫిల్ చేపిచ్చట్లే. జస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తాం క్వెషనైర్. త్రూ మెయిల్ అయినా సెండ్ చేయొచ్చు, వాట్సాప్ అయినా సెండ్ చేయొచ్చు, లేదా ఈ క్వెషన్స్ అన్నిటిని ఫామ్ మీద ప్రింట్ తీపిచ్చేసైనా ఇవ్వచ్చు. సో, ఇక్కడ వాళ్ళు రెస్పాన్స్ రేట్ అనేది తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే లెస్ కాస్ట్. సో, ఇది ఒక మెరిట్ అని చెప్పుకోవచ్చండి ఈ లెస్ కాస్ట్. మనం క్వెషనైర్‌ని ప్రిపేర్ చేసేసి వాళ్ళకి ఇచ్చేస్తాం అంతే. అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, అక్కడ వాళ్ళతో పాటు ఉండి క్వెషన్స్ అన్నీ దగ్గరుండి ఫిల్ చేపిచ్చుకోవడం ఇలాంటివి ఏమీ ఉండవు. జస్ట్ క్వెషనైర్ ప్రిపేర్ చేస్తాము, వాళ్ళకి సెండ్ చేసేస్తాం. అంటే కాస్ట్ అనేది తక్కువ పడిద్ది. నెక్స్ట్ ఇక్కడ రెస్పాండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దే షుడ్ బి లిటరేట్. సో, మనం ఇచ్చేస్తాం కాబట్టి వాళ్ళు చదువుకున్న వాళ్ళయ్యే ఉండాలి. ఎందుకంటే మనం దగ్గరుండి ఇది క్వెషనైర్‌ని ఫిల్ చేపిచ్చట్ల. మనం వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. వాళ్ళకి ఇస్తున్నామంటే వాళ్ళు ఫిల్ చేయాలి ఆ క్వెషనైర్‌ని. వాళ్ళెప్పుడు ఫిల్ చేయగలరండి? వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళని ఎంతో కొంత లిటరేట్ అయ్యి ఉండాలి. అంటే చదువుకున్న వాళ్ళు అయ్యి ఉంటే మాత్రమే ఆ క్వెషనైర్‌ని ఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో, నెక్స్ట్ వన్ ఈజ్ స్కెడ్యూల్. అసలు ఈ స్కెడ్యూల్ అంటే ఏంటో చూద్దాం. ఈ స్కెడ్యూల్ అంటే మనం ఒక క్వెషనైర్‌ని ప్రిపేర్ చేసేసి ఒక క్వెషనైర్‌ని ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి రెస్పాండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఫిల్ చేపిస్తాం దగ్గరుండి. క్వెషనైర్ మెథడ్‌లో మనం దగ్గరుండి ఫిల్ చెయ్యం. కానీ ఈ స్కెడ్యూల్ మెథడ్‌లో మనం దగ్గరుండి ఫిల్ చేపిస్తామండి. సో, ఈ స్కెడ్యూల్ మెథడ్‌లో ఏమైద్దంటే ఎవరైతే ఇన్వెస్టిగేటర్స్ ఉంటారో లేదా డేటా కలెక్ట్ చేసే వాళ్ళు ఉంటారో ఆ పర్సన్స్‌కి మనం ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయాలి. ఎందుకంటే ట్రైనింగ్ లేకుండా వాళ్ళు క్వెషనైర్‌ని ఫిల్ చేపించడం కష్టమైద్ది. సో, అది ఆన్‌లైన్‌లో డేటా కలెక్షన్ జరుగుతుందా? ఆఫ్‌లైన్‌లో డేటా కలెక్షన్ జరుగుతుందా? అనేది చూసుకోవాలి. ఆన్‌లైన్ అయితే ఆన్‌లైన్‌లో ఎలా రెస్పాండెంట్స్ దగ్గరికెళ్ళి వాళ్ళకి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలి అనేది ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లా ఇవ్వాలి. అదేవిధంగా మన ప్రాజెక్ట్ గురించి ఏదైతే ఎయిమ్ ఉండిద్దో ఆ ఎయిమ్ మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్‌కి వెళ్ళే ఎవరైతే రెస్పాండెంట్స్ దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళకి మనం ఎయిమ్ గురించి అదేవిధంగా ప్రాజెక్ట్ గురించి మొత్తం చెప్పాలి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్ని కూడా మనం ఈ క్వెషనైర్ తీసుకొని వెళ్తున్నారు కదా! ఈ స్కెడ్యూల్ చేసిన వాళ్ళు. సో, వీళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. దీంట్లో ప్రాసెస్ ఏముండిద్దంటే అండి, ఈ స్కెడ్యూల్ మెథడ్‌లో ఉండే ప్రాసెస్ చూద్దాం. సో, ఈ స్కెడ్యూల్ మెథడ్‌లో ఉండే ప్రాసెస్ ఏంటి అంటే క్వెషనైర్‌ని ఫస్ట్ ప్రిపేర్ చేస్తాము. ఆఫ్టర్ ప్రిపేరింగ్ ద క్వెషనైర్ ఆ క్వెషనైర్‌ని తీసుకొని రెస్పాండెంట్స్ దగ్గరికి వెళ్తారు. సో, రెస్పాండెంట్ దగ్గరికి వెళ్ళి దగ్గరుండి ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసి వీళ్ళే మొత్తం ఫిల్ చేపిస్తారు దగ్గరుండి. సో, అది ప్రాసెస్ అండి. సో, ఇక్కడ ఎలాంటి క్వెషన్స్ స్కిప్ చేసే ఛాన్సెస్ అయితే ఉండదు. ఎందుకంటే ఈ డేటా కలెక్ట్ చేసే అతను రెస్పాండెంట్‌తోనే ఉంటాడు కాబట్టి ప్రతి క్వెషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు, ఫిల్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్ ఈజ్ యాక్యురసీ.
సో వచ్చే డేటా ఏదైతే ఉంటుందో అది వెరీ హైలీ యాక్యురేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ స్కిప్ చేయడానికి క్వెషనైర్‌లో ఉన్న క్వెషన్స్‌ని స్కిప్ చేసే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయని చెప్పుకున్నాం. సో ఈ విధంగా ఏమైద్దంటే మనకి రెస్పాండెంట్‌కి ప్రతి క్వెషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు డౌట్స్ అనేవి ఏమైనా ఉన్నా సరే రెస్పాండెంట్ అనే అతను ఈ డేటా కలెక్ట్ చేయడానికి వచ్చిన అతన్ని అడుగుతారు. సో అలా అడిగినప్పుడు అక్కడ డౌట్స్ అనేవి క్లారిఫికేషన్ జరగడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వన్ హై రెస్పాన్స్ రేట్. సో ఇక్కడ ఈ క్వెషనైర్ మెథడ్లో అనేది లో రెస్పాన్స్ రేట్ అనేది మనం చూస్తాం. కానీ ఇక్కడ స్కెడ్యూల్ మెథడ్లో రెస్పాన్స్ రేట్ అనేది వెరీ హైగా ఉండిద్ది. ఎందుకంటే మనం ఇన్ పర్సన్ వెళ్తున్నాం రెస్పాండెంట్ దగ్గరికి. సో ఇన్ పర్సన్ రెస్పాండెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు ఇలా క్వెషనైర్‌ని ఫిల్ చేయండి అంటే మనం మొహమాటానికైనా ఫిల్ చేస్తాం, సరే అండి అంటాం. సో ఆ విధంగా మనం డైరెక్ట్‌గా వెళ్ళి అడిగినప్పుడు రెస్పాన్స్ రేట్ ఎక్కువగా ఉండిద్ది. అలా కాకుండా డైరెక్ట్‌గా వెళ్ళకుండా మెయిల్‌లో గానీ, వాట్సాప్‌లో గానీ ఇలా ఏదైనా సోషల్ ప్లాట్‌ఫామ్స్‌లో గానీ క్వెషనైర్‌ని మనం సెండ్ చేస్తే రెస్పాన్స్ రేట్ అనేది తక్కువగా ఉండిద్ది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్‌పెన్సివ్. ఎక్స్‌పెన్సివ్ అని ఎందుకు చెప్తున్నాము అంటే ఈ మెథడ్‌లో మనం ఎవరైతే పర్సన్ క్వెషనైర్‌ని తీసుకొని రెస్పాండెంట్ దగ్గరికి వెళ్తున్నారో ఆ ఇన్వెస్టిగేటర్ లేదా డేటా కలెక్షన్ చేసే పర్సన్‌కి వీ హ్యావ్ టు గివ్ ట్రైనింగ్. సో ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి ఎంతో కొంత ఖర్చు అయ్యిద్ది కదండి. అదేవిధంగా డైరెక్ట్‌గా రెస్పాండెంట్ దగ్గరికి వెళ్ళాలి తను. సో ఆ ట్రావెలింగ్ ఛార్జెస్ అని ఇవన్నీ పడతాయి. సో ఈ మెథడ్ అనేది ఎక్స్‌పెన్సివ్ అని చెప్పుకోవచ్చు. మెయిన్‌గా అయితే ట్రైనింగ్ ఇవ్వడానికైతే చాలా అమౌంట్ అయితే అయ్యిద్దండి. నెక్స్ట్ వన్ ఇల్లిటరేట్స్. సో ఈ స్కెడ్యూల్ మెథడ్లో మనం ఇల్లిటరేట్స్ నుంచి డేటా కలెక్ట్ చేసుకోవచ్చు, అలానే లిటరేట్స్ నుంచి డేటా కలెక్ట్ చేసుకోవచ్చు. అంటే స్కెడ్యూల్ మెథడ్లో మనం చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి అదేవిధంగా చదువుకోలేని వాళ్ళ దగ్గర నుంచి కూడా డేటా కలెక్షన్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మెథడ్లో డేటా కలెక్ట్ చేయడానికి ఒక పర్సన్ ట్రైనింగ్ తీసుకొని వెళ్తున్నారు. ఇన్ కేస్ రెస్పాండెంట్ ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో ఆ రెస్పాండెంట్ అనేవారు చదువుకోలేని వాళ్ళైతే ఈ వెళ్ళిన డేటా కలెక్షన్కి వెళ్ళిన ఇన్వెస్టిగేటర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి చదివి చెప్తారు. అదేవిధంగా ఈ స్కెడ్యూల్ మెథడ్లో ఇన్వెస్టిగేటరే అన్ని రెస్పాండెంట్ చెప్తూ ఉంటే ఇన్వెస్టిగేటర్స్ ఫిల్ చేస్తారు. సో చదువుకున్న వాళ్ళకి చెప్తారు, చదువుకోలేని వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ఇదొక మెరిట్ అని చెప్పుకోవచ్చు. చదవలేని వాళ్ళు మెయిన్గా రూరల్ పీపుల్ నుంచి డేటా కలెక్షన్ అనేది ఈ స్కెడ్యూల్ మెథడ్లో జరిగిద్దండి. సో ఒకసారి మనం రివైజ్ చేద్దాం. మెథడ్స్ ఆఫ్ డేటా కలెక్షన్ని ఏ విధంగా చేయొచ్చు. వన్ ఈజ్ క్వెషనైర్ మెథడ్ అండ్ అనదర్ వన్ ఈజ్ స్కెడ్యూల్ మెథడ్. అసలు క్వెషనైర్ మెథడ్ అంటే ఏంటి? ఈ క్వెషనైర్ మెథడ్లో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసి ఇన్వెస్టిగేటర్ అనే అతను రెస్పాండెంట్కి సెండ్ చేస్తారు. కానీ ఇక్కడ స్కెడ్యూల్ మెథడ్లో ఏవైతే క్వశ్చన్స్ ఫామ్ చేశారో క్రియేట్ చేశారో ఆ క్వశ్చన్స్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి రెస్పాండెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి వాటన్నిటిని ఫిల్ చేపిస్తారు దగ్గరుండి. ఇక్కడ ఇన్ పర్సన్ జరగదు క్వెషనైర్ మెథడ్లో, బట్ ఈ స్కెడ్యూల్ మెథడ్లో అయితే ఇన్ పర్సన్ జరిగింది. అలానే ప్రాసెస్ వచ్చేసరికి క్వెషనైర్ మెథడ్లో డైరెక్ట్గా వెళ్ళకుండా క్వెషనైర్ని సెండ్ చేస్తారు రెస్పాండెంట్కి. ఎవరైతే రెస్పాండెంట్ ఉంటారో ఆ రెస్పాండెంట్ తన్ని ఫిల్ చేసి ఆ క్వెషనైర్ని ఫిల్ చేసి బ్యాక్ రిటర్న్ టు ద ఇన్వెస్టిగేటర్. అదే దీంట్లో ప్రాసెస్ ఏంటంటే స్కెడ్యూల్ మెథడ్లో ఇన్వెస్టిగేటర్ దగ్గరుండి క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఫిల్ చేసుకుంటారు. అలానే ఈ క్వెషనైర్ మెథడ్లో యాక్యురసీ అనేది వెరీ లోగా ఉంటుంది. ఇక్కడ మోర్ యాక్యురేట్ అని చెప్పుకోవచ్చు. క్వెషనైర్ మెథడ్లో రెస్పాన్స్ రేట్ అనేది చాలా తక్కువగా ఉండిద్ది, కానీ స్కెడ్యూల్ మెథడ్లో రెస్పాన్స్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉండిద్ది. ఈ క్వెషనైర్ మెథడ్ లెస్ కాస్ట్, అంత ఎక్స్పెన్సివ్ కాదు వెన్ కంపేర్డ్ టు స్కెడ్యూల్ మెథడ్. అండ్ ఈ క్వెషనైర్ మెథడ్లో రెస్పాండెంట్స్ అనేవాళ్ళు చదువుకున్న వాళ్ళై ఉండాలి. ఇల్లిటరేట్స్ అయితే ఈ క్వెషనైర్ మెథడ్ అవ్వదండి. కానీ స్కెడ్యూల్ మెథడ్లో ఇల్లిటరేట్స్ అయినా లిటరేట్స్ అయినా ఎవరికైనా సరే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అదండి ఈరోజు క్లాస్లో మనం మెథడ్స్ ఆఫ్ డేటా కలెక్షన్ చెప్పాము. అలానే ఈ క్వెషనైర్ ఏదైతే ప్రిపేర్ చేస్తారో ఆ క్వెషనైర్ అనేది ఇట్ షుడ్ బి రిలేట్ టు ద ఎయిమ్.
ఎయిమ్ అనేది మనకి సర్వేకి ఏదైతే సర్వే ఉంటుందో దానికి ఒక ఎయిమ్ ఉండిద్ది కదండి. ఆ ఎయిమ్‌కి రిలేటెడ్‌గా క్వెషనైర్ అనేది ఉండాలి. మనకి డేటా అనాలిసిస్ నుంచి ఇలాంటి క్వెషనైర్ ఎక్కువగా అయితే క్వెషనైర్ మెథడ్ అంటే ఏంటి, స్కెడ్యూల్ అంటే ఏంటి, ఇందిట్లో లో రెస్పాన్స్ రేట్ ఎందుట్లో ఏ మెథడ్లో ఉంటుంది, హై రెస్పాన్స్ మెథడ్ రేట్ అనేది ఏ మెథడ్లో ఉంటుంది, అదేవిధంగా ఎక్కువ యాక్యురసీ దేంట్లో ఉండిద్ది, తక్కువ యాక్యురసీ దేంట్లో ఉండిద్ది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మనకి పేపర్ 1లో అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో డైలీ వచ్చే వీడియోస్ని ఫాలో అవ్వండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీకు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే పేపర్ 1 డేటా అనాలిసిస్ పార్ట్లో మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండిద్దండి. సో డైలీ వీడియోస్ని ఫాలో అవ్వాలంటే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.